ಎಲ್ಲರಿಗೂ వనక్కం కోయంబత్తూర్ పోలామా. విశాఖపట్నం టు కోయంబత్తూర్ ట్రైన్ మొదలవుతుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత నేను విండో సీట్ దగ్గరే కూర్చుంటాను. చేతులు బయట పెట్టుకుని ఫుల్గా ఆడుతా బయట వాతావరణం అంతా చూసి ఎంజాయ్ చేస్తాను. విండో సీట్ ఉంటే చాలా ఎంత దూరమైన ప్రయాణం చేస్తాను. ఈ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మురుగన్ స్వామి టెంపుల్ కూడా అంటారు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో చాలా జనం ఉన్నారు అని చెప్పి వెళ్ళి అడిగితే ఏంటి ఇది అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ చూడండి ఆడవాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. వాళ్ళని అడిగా ఏంటిది బాగుంది అని అడిగితే కావడి ఉత్సవం అని చెప్పారు. మురుగన్ స్వామి కోరిక నెరవేర్చినప్పుడు లేదా కోరిక నెరవేర్చమని అడుగుతూ భక్తులు కావడి ఉత్సవం చేస్తారట. కావడి మోస్తూ భక్తితో నడిస్తే ప్రతి అడుగు స్వామి దయ మనతోనే ఉంటుంది. నిజమైన నమ్మకం ఉంటే అసాధ్యం అంటే మాటే ఉండదు. అదే మురుగన్ మహిమ. ఇక్కడ అందరూ ఓ మురుగాయ హరోహర హరోహర అని గట్టిగా అరుస్తున్నారు. మేము కూడా ఓ మురుగాయ హరోహర హరోహర అంటూ మేము కూడా స్వామివారిని స్మరిస్తున్నాం. మేము కూడా అలా అయిపోయింది. అక్కడి నుంచి మేము ఒక వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పి డ్రైవర్ తీసుకుని వెళ్ళారు. ఇక్కడ డ్రైవర్స్ ఏం చేస్తున్నారంటే టైం వేస్ట్ చేయడానికి అది బాగున్నా బాగోపోయినా సరే తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళకి క్లారిటీగా ఏం చెప్పట్లేదు. అలాగే మాకు కూడా చెప్పలే. ఇక్కడ బస్సు ఎక్కండి, ఒక 3 కిలోమీటర్స్ బస్సు వెళ్తుంది, తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పారు మాతో. ఓకే, అది వాటర్ ఫాల్స్ కోసం కదా అని చెప్పేసి బస్సు ఎక్కేసాం. ఒక 2-3 కిలోమీటర్స్ తీసుకెళ్లారు మంచిగా. వాటర్ ఫాల్స్ వస్తుంది కదా అని చెప్పి అందరూ ఎంత హ్యాపీగా ఎదురు చూస్తున్నామో చూడండి. మా మొక్కలు చూడండి, చాలా హ్యాపీగా చూస్తున్నాం. వాటర్ ఫాల్స్లో ఎలాగ ఆడుకోవాలి, ఎలా ఫొటోస్ తీసుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాం. అలాగని చెప్పేసి అలాగ వ్యూ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నమాట. చాలా బాగుంది వ్యూస్. ఒక అడవి, పెద్ద అడవి, చాలా పెద్ద అడవి, అందులోనే చూసుకుంటూ వెళ్తున్నమాట. మేము చుట్టూ నెమ్మలు కూడా కనిపించాయి. బస్సు వాడు మమ్మల్ని ఒక ప్లేస్లో ఆపేసాడు. అక్కడి నుంచి ఒక మినిమం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు. ఓకే, 2 కిలోమీటర్సే కదా, వాటర్ ఫాల్స్ చూడడానికి అయ్యో వచ్చేసామని చెప్పి చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నడిచే కొలది కిలోమీటర్స్ అయిపోతున్నాయి కానీ వాటర్ ఫాల్స్ రావట్లే. మాకైతే కాళ్ళు లిటరల్లీ నొప్పి వస్తున్నాయి. అడవి కదా, చాలా నొప్పి వస్తున్నాయి. అప్పటికి చాలా తిరిగి ఉన్నాం కాబట్టి నేనైతే మీరు వెళ్ళండి నేను వెనక వస్తాను అంతా వీడియోస్ తీసుకుంటూ స్లోగా వెళ్తున్నాం. ఒక పాపని పక్కన పెట్టుకుని నేను తను ఇద్దరు ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అలాగే హ్యాపీగా వాటర్ ఫాల్స్ చూద్దాం వాటర్ ఫాల్స్ చూద్దాం, ఇలాగ ఫొటోస్ తీసుకుందామని లిటరల్లీ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చేసామండి. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. మీకు కనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ పడుతుంది నీళ్ళు. అదే వాటర్ ఫాల్స్ అని మైండ్ బ్లాక్ లిటరల్లీ. ఏది వాటర్ ఫాల్స్ అంటే అదిగో అన్నారు. మైండ్ పోయింది ఒక్కసారి. ఇంకా నేనైతే రాను అని చెప్పి నేను అనిత మాతో వచ్చిన వాళ్ళందరూ అక్కడే కూర్చుని ఉండిపోయామన్నమాట. ఓకేలే ఇంక చేసింది ఏమీ లేదు అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసాం అంతే. ఇంకా చేసేది ఏమీ లేక అలా స్లోగా నడుచుకుంటూ వచ్చి లాస్ట్కి ఈషా ఫౌండేషన్కి వచ్చేసాం. ఈ ఈషా ఫౌండేషన్ 1992లో ఏర్పాటు చేశారట. ఈ ఈషా ఫౌండర్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. మనసు లోపల శాంతి, ప్రకృతిలో సమతుల్యత, ఇదే ఈషా ఫౌండేషన్ లక్ష్యం. మనసు మారితే జీవితం మారుతుంది. ఈ ఆదియోగి శివ విగ్రహం 112 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది ధాన్యలింగం, శక్తివంతమైన కేంద్రం కలిగి ఉంటుంది. ఈ ఆదియోగిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. చుట్టూ 7 కొండలు, మధ్యలో ఆదియోగి. చూస్తే కన్నులు విందుగా ఉంటుంది. అక్కడి నుంచి అస్సలు రావాలనిపించదు. చూడండి ఎంత అందంగా ఉన్నారో శివయ్య. హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.